శిశువులను పోలిన వారై ఉండండి. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంటే ఆయన దయాళుడని మీరు తెలుసుకొని ఉన్న ఎడల మీరు ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగూ ప్రభు దగ్గర ఉండాలి అని అంటే, సమస్తమైన దుష్టత్వం అంటే దుష్టుడు సాతాను సంబంధిగా ఉన్నవారు దుష్ట కార్యాలు చేస్తారు. ఆ దుష్ట కార్యాలు నీలో ఉండకుండా ఉండాలి అన్నాడు. మొదట దుష్టుని కార్యాలు ఉండకూడదు. నెక్స్ట్, సమస్తమైన కపటమును. చూడండి, కపటము అంటే హృదయములో ఉండేది ఒక ఆలోచన, నోటి ద్వారా మాట్లాడేది మృదువైన మాటలు. ఇప్పుడు తేనెలొలకు మాటలట. నాలుక క్రింద ఏముంది? త్రాసుపాము విషం ఉంది. నోటి ద్వారా మాట్లాడేయట తేనెలొలకు మాటలట. ఇది కపటము. కడుపులోనేమో కపటం పెట్టుకొని పైకి తేనెలొలకు మాటలు మాట్లాడుతారట. ఇది కూడా దుష్టునికి సంబంధించినవే. తర్వాత వేషధారణ. వీళ్ళ దగ్గర ఒక మాట, వేషముతో కూడిన మాటలు. ఇక్కడికొచ్చి వీళ్ళ దగ్గర మరొక వేషం. చూసారా? ఇక్కడ మరొక వేషం. ప్రియాదేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరొక వేషం. దీన్ని ఏమంటారంటే, ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం, ఏ గాలికి